గ్లోబల్ ఎకనామిక్ ఫోరం దావోస్ సమ్మిట్కు అర్థమే మార్చేసిండు రేవంత్ రెడ్డి. అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో ఒప్పందాలు చేసుకోవాల్సిన చోట లోకల్ కంపెనీలతో ఎంఓయూలు చేసుకుని అబాసుపాలయ్యాడు. రేవంత్ అనుకూల మీడియా ఇచ్చిన బిల్డప్ అంతా వట్టిదేనని తేలిపోయింది. ముచ్చటగా మూడోసారి దావోస్ డ్రామా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అంకెల గారడీతో జనాలను దగా చేయబోయిన రేవంత్ అండ్ గ్యాంగ్ అడ్డంగా దొరికిపోయింది. రేవంత్ అండ్ చంద్రబాబుకు బాకాలూదుతున్నటువంటి ఎల్లో మీడియా దావోస్ ఎలివేషన్ కోసం పోటీపడి మరీ అంకెలు రాసేశాయి. ఈనాడు 23,000 కోట్లు పెట్టుబడులు అని రాస్తే ఆంధ్రజ్యోతి మాత్రం 2 లక్షల కోట్లని బడాయి రాతలు రాసింది. గ్లోబల్ కంపెనీల ఊసే లేదు. అంతర్జాతీయ ప్రతినిధులు అసలు రేవంత్ను పట్టించుకోలేదు. కానీ లేని పెట్టుబడులు రాని కంపెనీలతో ఒప్పందాలపై ఎల్లో మీడియా రేవంత్ను జాకీలు పెట్టి మరీ డబ్బా కొట్టే ప్రయత్నం చేసింది. పొంతన లేని కథనాల బిల్డప్తో రేవంత్ దావోస్ టూర్ అంతా బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ అని తేలిపోయింది. అంతర్జాతీయ స్థాయి కంపెనీలను ఆకర్షించడానికి, విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడానికి దావోస్ ఒక వేదిక. ఈ సదస్సులో పాల్గొనే ఆయా రాష్ట్రాల ప్రతినిధులు తమ దగ్గర ఉన్న పారిశ్రామిక విధానాలు, కంపెనీల ఏర్పాటుకు అనుకూలంగా ఉన్న వనరులను పెట్టుబడిదారులకు వివరిస్తారు. ప్రపంచ స్థాయి కంపెనీలను ఆకర్షించి ఎంఓయూలు కుదుర్చుకుంటారు. కానీ తెలంగాణ సీఎం రేవంత్ సహా మంత్రుల రూటే సపరేట్గా ఉన్నది. సుదూరంలోని దావోస్కు వెళ్లి గ్లోబల్ కంపెనీలతో కాకుండా హైదరాబాద్కు చెందినటువంటి లోకల్ కంపెనీలతో చర్చలు జరుపుతున్నారు. ఈ మాత్రం దానికి ప్రజాధనం కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి ఫ్యామిలీ బృందాలుగా అంత దూరం వెళ్లడమేంటని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దావోస్లో గ్రీన్ కో కంపెనీతో తెలంగాణ మంత్రులు పాల్గొన్న భేటీపై పలు విమర్శలు వస్తున్నాయి. ఈ మీటింగ్లో మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటితో పాటు ఆయన తనయుడు హర్షారెడ్డి పాల్గొనడం వివాదంగా మారింది. హర్షారెడ్డి ఏ హోదాలో మంత్రులతో సమానంగా ఈ భేటీలో పాల్గొన్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇది అధికారిక కార్యక్రమమా లేక ప్రైవేటు కార్యక్రమమా అని నిలదీస్తున్నారు. స్మగ్లింగ్కు, భూ కబ్జా ఆరోపణలు ఉన్నటువంటి హర్షారెడ్డిని పెట్టుబడుల భేటీలో కూర్చోబెట్టడం అధికార దుర్వినియోగం కాదా అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు అనుంగ శిష్యుడు బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కూడా పాల్గొన్నారు. తెలంగాణ మంత్రులు ఓ కంపెనీ మధ్య జరుగుతున్న సమావేశంలో పొరుగు రాష్ట్ర ఎంపీకి పనేంటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దావోస్ పర్యటన రేవంత్ దందాలకు వేదికగా మారింది. కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు పెట్టి అక్కడ ప్రభుత్వం సాధిస్తున్నది శూన్యం. ఇప్పటివరకు రేవంత్ దావోస్ పర్యటనలన్నీ బిల్డప్ టూర్లుగానే మిగిలాయి. ప్రస్తుత టూర్లోనూ అసలేం జరుగుతుందన్న సందేహాలు తలెత్తుతున్నాయి. పెట్టుబడుల ఒప్పందాల మాటన రాజకీయ కుట్రలు రచిస్తున్నారా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు ఫార్ములా ఈ రేసులో అవినీతి జరిగిందంటూ కేసులు, విచారణలు చేస్తున్నది రేవంత్ ప్రభుత్వం. మరోవైపు అదే రేసులో కీలకమైనటువంటి గ్రీన్ కో కంపెనీ ప్రతినిధులతో దావోస్లో మంత్రుల బృందం భేటీ అయ్యింది. ఈ సమావేశంలో పార్టీలు ఎందుకు పాల్గొన్నారు అనేది అనుమానాలకు మరింత బలాన్ని ఇస్తుంది. కేసీఆర్పై మరోసారి కుట్రలకు ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. అసలు రాజకీయ ఒప్పందాల కోసమైతే దావోస్కు వెళ్లి మరీ చేసుకోవాలా అనే విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో విదేశీ పెట్టుబడులు ఆకర్షించేందుకు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీ పెంచేందుకు గత బీఆర్ఎస్ హయాంలో ఫార్ములా ఈ రేసు నిర్వహించారు. కాంగ్రెస్ సర్కారు గద్దెనెక్కిన తర్వాత కేటీఆర్ లక్ష్యంగా ఈ రేసులో అవకతవకలు జరిగాయని అక్రమ కేసు పెట్టింది. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా ఫార్ములా ఈ రేసు వ్యవహారాన్ని భూతద్దంలో చూపించింది.
కేటీఆర్తో పాటు ఐఏఎస్ అధికారులను విచారణల పేరుతో సతాయించింది. ఫార్ములా ఈ రేస్కు స్పాన్సర్స్గా ఉన్నటువంటి గ్రీన్కో కంపెనీపై కూడా రేవంత్ సర్కారు ఆరోపణలు చేసింది. కంపెనీ ఆఫీసులపై ఏసీపీ దాడులు కూడా జరిగాయి. కానీ ఇప్పుడు అదే గ్రీన్కో కంపెనీతో దావోస్లో మంత్రుల బృందం భేటీ అయ్యింది. ఒకవైపు ఫార్ములా ఈ రేస్పై కేసులు వేసినటువంటి రేవంత్ సర్కారు మరోవైపు దావోస్లో గ్రీన్కో కంపెనీ ప్రతినిధులతో ఎందుకు సమావేశమైందని పలువురు విమర్శిస్తున్నారు. లోకల్ కంపెనీలతో ఎంఓయూలు కుదుర్చుకుని గ్లోబల్ బిల్డప్ ఇవ్వడమే కాదు, గత పెట్టుబడుల విషయంలోనూ రేవంత్ ప్రభుత్వం అబద్ధాలను వల్లవేస్తుంది. గత దావోస్ పర్యటనలో 1,78,000 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని రేవంత్ ప్రభుత్వం అప్పట్లో ప్రకటించింది. దాదాపు 20 కంపెనీలతో ఎంఓయూలు కుదుర్చుకున్నట్టు బిల్డప్లు ఇచ్చింది. వీటి ద్వారా 47,000కు పైగా ఉద్యోగాలు వస్తాయని ఆర్భాటంగా ప్రకటించింది. కానీ ఏడాది గడిచినా ఇప్పటికీ దావోస్ ఎంఓయూలకు సంబంధించినటువంటి క్షేత్రస్థాయి కార్యక్రమాలు ఎక్కడా కనిపించట్లేదు. అంతేకాదు సొంత ఆఫీసు కూడా లేని ఉర్సా క్లస్టర్ అనే కంపెనీతో రేవంత్ ప్రభుత్వం నిరుడు 5,000 కోట్ల ఎంఓయూ కుదుర్చుకోవడం రాజకీయంగా పెద్ద దుమారం రేపింది. ఈ ఏడాది కూడా బోగస్ కంపెనీలతో పెట్టుబడుల నాటకాన్ని రేవంత్ టీం రక్తి కట్టిస్తుంది. మరోవైపు దావోస్ పర్యటనకు వెళ్లినటువంటి కాంగ్రెస్, బీజేపీ సీఎంల వైఖరిపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దావోస్ వేదికను సీఎంలు ఓ స్టేటస్ సింబల్గా మార్చేశారని కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశీయ కంపెనీలతో ఒప్పందాల కోసం దావోస్ వెళ్లడం ఏంటని కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ ప్రశ్నించారు. రాజకీయ ప్రతినిధులతో పాటు పలువురు రచయితలు, మేధావులు సైతం దావోస్లో రేవంత్ సహా పలువురు సీఎంల తీరును విమర్శిస్తున్నారు. మన దేశం నుంచి వెళ్లిన వివిధ రాష్ట్రాల సీఎంల వైఖరి చూసి ప్రపంచం నవ్వుకుంటున్నదని హక్కుల కార్యకర్త సుచేతా దలాల్ మండిపడ్డారు. సీఎంలు ఇలాంటి టూర్లతో ప్రజాధనం వృధా చేస్తుంటే ప్రధాని ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. దేశీయ కంపెనీలతో ఎంఓయూలను భారత్లోనే ప్రముఖ రచయిత సుషేల్ షేత్ ప్రశ్నించారు. దావోస్ సదస్సు మన దేశంలో సీఎంలకు, మంత్రులకు హాలిడే ట్రిప్గా మారిందని ప్రముఖ రచయిత తవ్లీగ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రేవంత్ సర్కారు మోసంపై ప్రజలు మండిపడుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టాలంటే జంకుతున్నారు. ఇటీవల డిప్యూటీ సీఎం భట్టితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలకు నిరసన సెగలు తగిలాయి. నియోజకవర్గాల్లో పర్యటనల సందర్భంగా జనం ఎక్కడికక్కడ ప్రజాప్రతినిధులను నిలదీస్తున్నారు. ప్రజా వ్యతిరేకతను తప్పించుకునేందుకు రేవంత్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్నే నమ్ముకున్నది. అందులో భాగంగానే రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అక్రమ కేసుల్లో బీఆర్ఎస్ నేతలను సతాయిస్తున్నది. అటు దావోస్లో లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయంటూ ఫేక్ ప్రచారాలకు దిగింది.
అయితే మాట్లాడే తరుగుతుందా వచ్చినా నేను ఫస్ట్ రోడ్ వేయించిన అదేం లేదు. మీరు గవర్నమెంట్ ఎందుకు లేదు రోడ్ ఇంతకు ముందు ఉన్న రోడే ఒక్క నిమిషం ఆగండి. కరెంట్ బిల్లు నాతోనే ఒక్క మనిషి నేను వాళ్ళ కౌన్సిలర్లకు ఓట్లేసి గెలిపించింది కానీ ఇప్పటివరకు ఒక అభివృద్ధి జరగలేదు.